2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, డబ్బులు పొదుపు చేసే మార్గంలో కొందరు ఆ పొదుపు చేసి ఎలా కోటీశ్వర్లు అవ్వాలి అనుకునే వాళ్ళు కొందరైతే, ఎమర్జెన్సీ కండిషన్స్లో పొదుపు చేయాలి అనుకునే వాళ్ళు ఇంకొందరు. అంటే ఏదైనా ఇంట్లో ఇష్యూ వచ్చినా, లేదంటే ఒక పెళ్ళున్నా, లేదు అంటే హెల్త్ బాగాలేకపోయినా, ఒక సిచ్యువేషన్ వచ్చి ఇంకా నాకు వేరే ఆప్షన్ లేదు అనుకున్నప్పుడే ఇన్వెస్ట్మెంట్ చేయాలి అన్న ఆలోచన మొదలవుతూ ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్లో ఫేస్ అయ్యి నెక్స్ట్ ఇంకెవరైనా కూడా ఇంకా కాదు, నా జీతం ఎంత వచ్చినా కూడా అందులో కొంచెం అమౌంట్ నేను సేవ్ చేయాలి అనుకునే వాళ్ళు ఏ రకంగా సేవ్ చేసుకుంటే కోటీశ్వర్లు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు? దిస్ రిమైండ్స్ మీ ఆఫ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్సిడెంట్. రీసెంట్గా ఒక సందర్భం జరిగింది, ఒకరు నాతో షేర్ చేసుకున్నారు. అది ఎంతుంటే సరిపోతుంది ఈ రోజున నా దగ్గర అంటే ₹1,00,00,000 ఉంటే డెఫినెట్గా మంచి అమౌంట్, అది డీసెంట్ అమౌంట్. బట్ ఆ ₹1,00,00,000తో మీరు ఫ్లాట్ కూడా కొనలేరు. విల్లా అయితే చాలా పెద్ద విషయం. అది ఈరోజు ₹1,00,00,000 కూడా ₹1,00,000తో సమానం. చూసారా? సో ఈ రోజే కోటికి విలువ పూర్తిగా లేనప్పుడు ఒక 30 సంవత్సరాల విషయం మనం మాట్లాడితే, ఎందుకండి ₹1,00,00,000 30 సంవత్సరాల తర్వాత దండగా అంటారు. ఏం పనికిరాదు. అది ₹1,00,000 కదా, ఆ టైంలో అది ₹10,000 విలువ కూడా ఉండకపోవచ్చు. సో ఒక పర్సన్ గురించి నేను చెప్తున్నాను కదా, ఆయన ఏం చేశాడంటే, ఒక డౌన్ సైకిల్ వస్తే, నా జాబ్ పోతే నేను రోడ్డున పడతా, నా ఫ్యామిలీ రోడ్డున పడుతుంది. సో మేము అందరము ఎక్కడికి వెళ్ళాలి? సరే, జాబ్ లేనంత కాలం ఏదో కాస్తంత చిన్న చిన్న సేవింగ్స్ వల్ల మనము ఇల్లు అయితే ఒక టైట్ సిచ్యువేషన్తో గడుపుకోవచ్చు, నెల నెల చిన్న చిన్న ఖర్చులతో. కానీ ఒకవేళ ఎమర్జెన్సీ వస్తే, హెల్త్ ఎమర్జెన్సీ వస్తే ఎలా తట్టుకోను నేను? నాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, భార్య, తల్లి, తండ్రి, వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళని ఎవరు కాపాడుకుంటారు? సో ఈ పర్సన్ ఏం చేశారట, పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి. ఇది హైదరాబాద్ విషయంలో ఉన్న పర్సన్ అనమాట. హైదరాబాద్లో ఉన్న పర్సన్ అయితే పెద్ద పెద్ద 5 స్టార్ హాస్పిటల్స్, 5 స్టార్ హోటల్స్ కాదు, 5 స్టార్ హాస్పిటల్స్. పేర్లు ఎందుకు కానీ మనందరికీ తెలుసు ఆ 5 స్టార్ హాస్పిటల్స్ ఏమున్నాయో. ఆయన ఏం చేశాడు, సార్ రిసెప్షన్లోకి వెళ్ళేసేసి అర్జెంట్ కార్డియో యాంజియోప్లాస్టీ సర్జరీ చేయాలి, బైపాస్ చేయాలి, లేదంటే లివర్ ట్రాన్స్ప్లాంట్ కానివ్వాలి, లేదంటే కైండ్ ఆఫ్ సీరియస్ డిసీజెస్ ఏదైతే ఉంటాయో, క్రిటికల్ ఇల్నెసెస్ ఉంటే, క్యాన్సర్ ఉంటే, ట్రీట్మెంట్కి, సర్జరీకి ఎంత ఖర్చు అవుతుంది? ఆయన జీతం మాత్రం చాలా చిన్నది. అంటే ఆయన సంవత్సరం మొత్తం కూడా ఒకవేళ ఇంట్లో కూర్చున్నాడు అనుకోండి, ఒకవేళ మహా అంటే ఆయన ఒక ₹2,00,000 ₹4,00,000 సేవ్ చేసుకోగలుగుతాడు హెల్త్ ఎమర్జెన్సీ కోసం. రేపటి రోజున హాస్పిటలైజ్డ్ అవుతే ఈ డబ్బులు తీసి మనం ఖర్చు పెట్టుకొని ఇంటికి రావచ్చు హ్యాపీగా. అతనికి తెలిసింది ఏంటంటే, ఒక్కొక్క సర్జరీ మినిమం ప్రైసెస్ చూసుకుంటే 8 లక్షలు, 12 లక్షలు, 20 లక్షలు, 30 లక్షల వరకు కూడా చాలా కాంప్లికేటెడ్, హైలీ రేర్ సర్జరీస్ ఉన్నాయన్నమాట. అవన్నీ కనుక్కున్న తర్వాత, బాబోయ్ ఎన్ని డబ్బులు అవుతాయా ఒకవేళ తెలుసుకోకుండా మనం ఉంటే, నిజంగానే రోడ్డు మీదకి వచ్చేస్తాం. తెలుసుకున్న తర్వాత అతనికి మైండ్లో ఒక ఆలోచన వచ్చింది, ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి నా జాబ్ పోయింది అనుకోండి, ఒకవేళ పోతే నేను ఆ పరిస్థితి నేను సర్వైవ్ అవ్వాలి అంటే ఈ రోజు నేను ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది మొదలు పెట్టాలి. సో హియర్ కమ్స్ ది నెసెసిటీ. అంటే నెసెసిటీ అంటే అవసరం, అత్యవసరం. బికాస్ ఇంగ్లీష్లో ఒక సామెత ఉందండి, నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ ఇన్వెన్షన్స్ అని చెప్పి. సో ఎగ్జాక్ట్లీ. సో ఈ విషయానికి వస్తే ఈయన ఏం చేశాడంటే, ఒక మంచి డీసెంట్గా ఒక పోర్ట్ఫోలియో ఎలా క్రియేట్ చేసుకోవాలి నేను అని చెప్పేసి యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో చాలా చూశాడు. అర్థం కాక మనకు ఫోన్ చేశాడు. అయితే నేను అన్నాను, మీ ఏజ్ ఎంత? హీఈస్ అరౌండ్ అబౌట్ 30. ఓకే, అంటే మీరు రిటైర్మెంట్కి ఇంకొక 30 సంవత్సరాలు ఉన్నాయి. సో మీరు నెక్స్ట్ 30 years వరకు పే చేసుకుంటే, ఒకలాంటి మంత్లీ కైండ్ ఆఫ్ సిప్ చేసుకుంటే చాలా బాగుంటుందండి, మీకు ఒక పెద్ద అమౌంట్ వస్తుందని చెప్పా. అది ఏంటి సార్ అని చెప్పేసి చెప్పాడు. అంటే ఈ మధ్య చాలా టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీస్ కూడా వచ్చాయి, అందరికీ క్లారిటీ ఇస్తున్నాను. దయచేసి నేను ఎవరిని ఇక్కడ క్రిటిసైజ్ చేయట్లేదు, ఎవరు కూడా తప్పని నేను చెప్పట్లేదు. ఆయన ఏమన్నారంటే, అదేంటి సార్ మీరు జీవితాంతం నాకు 30 సంవత్సరాల వరకు కడుతూనే ఉండమని చెప్తున్నారు, అదేదో కాస్త నేను టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తన కంపెనీని తీసుకుంటే 5 సంవత్సరాలు కడితే చాలు, 10 సంవత్సరాలు కడితే చాలు, నాకు ఇన్ని కోట్లు వస్తాయి అని చెప్పేసి అంటున్నారు కదండి. అంటే నేను అన్నాను, ఒకటే మాట అండి, వాళ్ళు 2 కోట్లు ఇస్తున్నారా, ₹1,00,00,000 ఇస్తున్నారా, 10 కోట్లు ఇస్తున్నారా అని చెప్పి చెప్తే, సార్ అది శాలరీ ప్రకారంగా ఆ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీకి కూడా మీకు రిటర్న్స్ అనేది ఉంటాయి. అంటే మీ జీతం ఒకవేళ ₹1,00,000 ఉందనుకోండి, మీకు 10 times, 20 times, 30 times వచ్చే అవకాశం ఉంటుంది. అంటే దాదాపు మీకు కాదన్న కానీ 20 లక్షలు, 30 లక్షలు, ₹1,00,00,000 సంథింగ్ ఉంటుంది. కానీ ఈ ₹1,00,00,000 విలువ మీకు 30 సంవత్సరాల తర్వాత ఏముంటుంది? మళ్ళీ ఎక్కడికి వచ్చింది మాట అంటే,
ఆల్మోస్ట్ 0. సో నేనేం చెప్పానంటే మీకు ఒక మంచి ఐడియా ఇస్తాను. చాలా మంచి మంచి మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయండి. నేను ఏ కంపెనీ పేరు కూడా ఇక్కడ తీసుకోను, ఒకవేళ తీసుకున్నా కానీ అది రికమెండేషన్ కాదు, జస్ట్ మీ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే షేర్ చేస్తున్నా. నా ఇప్పుడు ఇక్కడ చాలా మంచి మంచి రిటర్న్స్ ఇచ్చాయండి. 29.37 పర్ యానం అంటే 29%. ఇక్కడ చూసుకుంటే మీరు అప్రాక్సిమేట్ గా 27, 27, 25, 25 అంటే ఈజీగా చూసుకుంటే 25+, 29+ ఉన్నాయండి. అయితే నేనేం చేశానంటే మరీ అంత అత్యాశ వద్దు కానీ ఒక 12% ప్రకారం పెట్టుకుందాం మనం. యావరేజ్గా తక్కువ అనమాట. మినిమం మీరు 30 సంవత్సరాల తర్వాత ఎంత ఉంటే మీకు సరిపోతుంది? 10 కోట్లు సరిపోతుందా? సరే 100 కోట్లు సరిపోతుందా? ఓ అమ్మో 100 కోట్ల చాలా పెద్ద అమౌంట్ కదండి అంటే, సార్ మీకు 100 కోట్లు కూడా సరిపోకపోవచ్చు 30 సంవత్సరాల తర్వాత అని చెప్పారు. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ అలా గ్రో అవుతుంది. మీరు ముసలోళ్ళు అయిపోయిన తర్వాత మీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ మీకు వస్తాయో ఎంత వస్తాయో అది కూడా సరిపోతాయో లేదో తెలియదు, కానీ మీకు ఇది మాత్రం మీకు చాలా స్ట్రాంగ్గా సపోర్ట్గా ఉంటుంది. మీ పిల్లలు పెద్దగా అయిపోతారు, వాళ్ళ ఫారెన్ యూనివర్సిటీ చదువులు ఉంటాయి. ఈ రోజే మీకు 15% వరకు ఇన్ఫ్లేషన్ ఉంది ఎడ్యుకేషన్లో అంటే మీకు ఆ టైంకి ఇంకెంత పెరిగిపోతుందో. మామూలు స్కూల్ అండి, శాంటా మారియా అని చెప్పేసి హైదరాబాద్లో ఒక స్కూల్ ఉందంట. 6 లక్షల రూపాయలు సంవత్సరానికి ఫీజు. 6 lakhs rupees స్కూల్ ఫీజు. సెకండ్ థర్డ్ క్లాస్కి. ఎల్కేజీలో వేయాలంటే 4 లక్షలంట సంవత్సరానికి. అంటే ఇలా నేను వాళ్ళని తప్పు పట్టట్లేదు, బట్ ఎడ్యుకేషన్ అంత మంచి ఎడ్యుకేషన్ మీకు కావాలనుకుంటే మరి అలా స్పెండ్ చేయాలి కూడా ఏమో. సో ఇక్కడ విషయం ఏం జరిగిందంటే ఆయనకి మొత్తం ఒక ప్లాన్ చేసి చెప్పారు. చూడండి సార్, 11,000 రూపీస్ పర్ మంత్ మీరు పెట్టండి, 11,000 మాత్రమే. 30%తో మీరు పెంచుకుంటే వెళ్ళండి సంవత్సరానికి ఒకసారి. 12% మినిమం రిటర్న్స్ చూసుకుందాము. 30 సంవత్సరాల తర్వాత మీకు వస్తుంది 227 కోట్లు. సో 227 crores ఆఫ్టర్ 30 years మీకు పనికొచ్చినప్పుడు ఇలాంటి అమౌంట్తో మీరు లగ్జరీ ఒక రాజాలా బ్రతికేయచ్చు ఆ లైఫ్ అంతా. మీరు ఎలాగో ఆ 30 years వరకు మీరు ఎక్కడైనా స్ట్రగుల్ చేస్తూ ఉద్యోగాలు ఒకటి పోయినా కానీ ఇంకొకటి సంపాదించుకుంటూ ఉంటారు. మీ ఫ్యామిలీని మీరు రోడ్డున పడకుండా మీరు చూసుకుంటారు. మిమ్మల్ని మీ రిటైర్మెంట్ లైఫ్ని రోడ్డున పడకుండా చూసుకునేది ఈ కైండ్ ఆఫ్ సిప్ ప్లానింగ్ మీకోసం నేను చేసింది. సో ఈ రోజున మీకు 30 కోట్లు పెద్ద అమౌంట్ కావచ్చు, కానీ అదే 30 కోట్లు మీకు 30 సంవత్సరాల తర్వాత ఎక్కడికి పనికిరంది. 100 కోట్ల విషయమే చెప్పా, 100 కోట్లు కూడా మీకు సరిపోకపోవచ్చు, అందుకే 200 కోట్ల గురించి మనం ప్లాన్ చేసామని చెప్పేసి చెప్తే హీ వాజ్ అ పర్సన్ హూ వాజ్ మోస్ట్ హ్యాపీయెస్ట్ అనమాట. అంటే నాకు ఎలాంటి ఫైనాన్షియల్ ఇన్సెక్యూరిటీస్ ఇప్పుడు నా మైండ్లో ఉండకూడదు, ఎందుకంటే నేను నా భవిష్యత్తు గురించి నేను సెక్యూరిటీ చేసుకున్నాను కాబట్టి. ఇక దీని తర్వాత మళ్ళీ ఇంకా వేరే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారా అది మీ ఇష్టం. బట్ ఇలాంటి జస్ట్ 10-11 వేలతో మనం 200 కోట్లు పైగా ఎలా సంపాదించాలి అంటే ఇంకా మాస్టర్ క్లాస్ కూడా ఉంది, అది మీరు వినండి, చూడండి, తెలుసుకోండి, సక్సెస్ఫుల్ అవుతారు మీ అందరి కోసం. ఎలా సార్? కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ ని అప్రోచ్ అయితే డీటెయిల్స్ అన్ని వచ్చేస్తాయి. పర్ఫెక్ట్లీ రైట్ అండి. ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ 2 విధాలుగా ఈ మాస్టర్ క్లాస్ ఉంటుంది. స్పెషల్లీ ఫార్ రిటైర్మెంట్ అండ్ అప్పుల నుంచి బయటపడాలి అనుకుంటే ఇలాంటి ప్లానింగ్ ఎలా చేసుకోవాలి అవన్నీ కూడా, ఎందుకంటే పర్సన్ టు పర్సన్ ఇది ఆయనకు సూట్ అయింది కాబట్టి ఆయన ప్రకారం నేను చెప్పాను. ఇప్పుడు మీ ఇన్కమ్ ఎంత ఉందో దాని ప్రకారం నేను క్లాస్లో చెప్తాను. సో కాబట్టి ఒక్కొక్కరికి ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది, దానికోసం కాల్ చేయండి ఈ రోజు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.